భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా అతి త్వరలో అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. గుంటూరులో హిందూ కాలేజ్ కూడలి నందు ఎన్టీఆర్ సర్కిల్ వరకు జరిగిన హర్ ఘర్ తిరంగ బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అంతరిక్ష పరిశోధన, చంద్రునిపై పరిశోధనలో, శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ ఇప్పటికే అగ్రగామి దేశంగా ఉందని కొనియాడారు. భారత్ అభివృద్ధిలో మహిళలు, యువత ముఖ్య పాత్ర పాటించవలసినటువంటి బాధ్యత ఉందని ఎమ్మెల్యే నజీర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు గారు తదితర నాయకులు కూడా కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. భారతదేశంలో స్వాతంత్ర పోరాటం చేసి అనేక మంది ప్రాణాలు అసూలు మాసి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహనీయుల త్యాగాలు ఫలితంగా అందినటువంటి స్వాతంత్రం ప్రతి ఒక్కరికి కూడా జీవితాల్లో వెలుగు నింపాలని, భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా మారాలనే ఆలోచనతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం వెలుగుతుంది అనే నినాదంతో ఈరోజు ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో మన రాష్ట్రంలో కూడా చీకటి పరిపాలన పోయి బ్రిటిష్ వాళ్ళు తలదన్నేటువంటి పరిపాలన చేసినటువంటి నాయకుల్ని కాలువరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రానికి నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే బ్రిటిష్ వారు ఏ విధంగా లేనటువంటి నల్ల చట్టాలను తీసుకొని వచ్చి ప్రజలను మభ్యపెట్టారో, అదేవిధంగా పాలనలో ఉన్నటువంటి అనేక మంది నల్ల చట్టాల జోలికి వెళ్లకుండా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని, స్వాతంత్ర ఆశలను నెరవేర్చేటువంటి విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఎన్డీఏ కూటమి, ముఖ్యంగా బీజేపీ పార్టీ పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.